వెల్కమ్ టు హలో డాక్టర్. మన శరీరంలో అత్యంత కీలకమైన జీవన ప్రక్రియలను నిర్వర్తించే థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ హార్మోన్ల హెచ్చు తగ్గులను వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అయితే థైరాయిడ్ సమస్యలకు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది అని వింటుంటాం. అయితే హోమియోలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఉందా? మొదలగు విషయాలను వివరంగా తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ చైర్మన్ అండ్ ఎండి శ్రీకాంత్ మోర్లావార్ గారు మన స్టూడియోకి వచ్చారు. వారిని మీరు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్స్ 236000564, 236000641. నమస్కారం డాక్టర్ గారు. ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి హైపో, హైపర్, గైటర్ అని వింటుంటామండి. వాటి లక్షణాలు ఎలా ఉంటాయో వివరిస్తారు. ఈ థైరాయిడ్ గ్రంథి సీక్రెషన్స్ తగ్గటం వల్ల వచ్చే జబ్బుకు హైపోథైరాయిడిజం అంటాం. తర్వాత ఈ థైరాయిడ్ గ్రంథి సీక్రెషన్స్ ఎక్కువ కావటం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు హైపర్ థైరాయిడిజం అంటాం. సో హైపో అంటే థైరాయిడ్ సీక్రెషన్స్ తక్కువ సీక్రెట్ కావటం, దాంతో ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. థైరాయిడ్ సీక్రెషన్స్ ఎక్కువ కావటం వల్ల వేరే సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇది ఎంటైర్లీ డిఫరెంట్. హైపోథైరాయిడ్ల ముఖ్యమైన లక్షణాలు అంటే పేషెంట్ హైపోథైరాయిడ్తో బాధపడుతున్నారా అని అనుమానించడానికి, థింక్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ లక్షణాలు ఉంటాయి. దాంట్లో మెయిన్ అంటే వెయిట్ గెయిన్, అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్, సడన్ గా వెయిట్ పెరిగిపోవటం, లేజినెస్, డల్నెస్. ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి అనేది చాలా ఇంపార్టెంట్ గ్రంథి. ఈ సీక్రెషన్స్ చాలా వేరే అదర్ గ్లాండ్స్ కు కంట్రోల్ చేస్తూ ఉంటాయి, వేరే గ్లాండ్స్ ఫంక్షన్ కు. సో ఒకసారి థైరాయిడ్ గ్రంథి సీక్రెషన్స్ తగ్గాయంటే బిఎంఆర్, బాడీది బేసిక్ మెటాబాలిక్ రేట్ అనేది తగ్గిపోతుంది. అంటే మన బాడీది మెకానిజం అనేది చాలా స్లో అయిపోతుంది. సో స్లోనెస్, డల్నెస్, లేజినెస్, స్కిన్ థిక్ కావటం, లేదా లేడీస్ లో కొద్దిగా హెయిర్స్ రావటం, దానికి హిర్సుటిజం అంటాం. దాని తర్వాత లేడీస్ లో ముఖ్య లక్షణాలు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే మెన్సెస్ ఇరెగ్యులారిటీ, 2-3 months ఒకసారి రావటం, లేకుంటే 6 months అయింది మెన్సెస్ రాకపోవటం, లేదంటే మెన్సెస్ మరీ ఎక్కువ కావటం. దాని తర్వాత స్కిన్ థిక్నెస్, ఇచ్చింగ్, బాడీలో డ్రైనెస్, అన్ఎక్స్ప్లెయిన్డ్ హెయిర్ ఫాలింగ్. కొంతమందికి ఈవెన్ మానసిక ఒత్తిడి కూడా వస్తుంది. మనకు మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్, గుండెదడ, నిద్ర రాకపోవటం, టోటల్ మెటబాలిజం. సో లలిత గారు కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. లలిత గారు. హలో లలిత గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు. చెప్పండి అమ్మా లలిత గారు. మేము ఎస్ఆర్ నగర్ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి అమ్మా. నాకు కొంచెం